ఎండుమిర్చి పచ్చడి ఎట్లా పెట్టుకోవాలో మా మమ్మీ అయితే చూపిస్తుంది. ఇవైతే మా డాడీ అయితే మార్కెట్లో తీసుకొచ్చిండు 2 కేజీ మంచిగా పండిన పండు మిర్చి అయితే తీసుకొచ్చుకోవాలి. ఇవి వాష్ చేసినాం అనుకో వాటర్ అయితే అందులోకి పోయి ఇది పచ్చడి అంతా జిగురు జిగురు అవుతుంది, త్వరగా ఖరాబ్ అవుతుంది. కాబట్టి వాటిని అయితే వాష్ చేయకూడదు. మనం ఒక క్లాత్ తోటి తుడుచుకొని తొడిమలన్నీ తీసుకొని పక్కకు అయితే పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఆ పండు మిర్చిలోకి కొంచెం అంటే ఎంత ఉంటుంది, ఒక 300-400 గ్రామ్స్ చింతకాయ పచ్చడి, లేకపోతే మీ దగ్గర చింతపండు ఉన్నా గట్రా వేసుకోవచ్చు. ఇప్పుడైతే కొన్ని ఎల్లిపాయలు, మెంతులు, జీలకర్ర అయితే తీసుకుంది, వేయించుకొని తీసుకుంది. కొంచెం ఉప్పు, ఇవన్నీ ఉంటే సరిపోతుంది మనం మిక్సీ పట్టుకోవడానికి. లాస్ట్ టైం ఏమైందంటే మా ఇంట్లో మిక్సీ ఉంది కదా అని మిక్సీకి మేము పట్టినాం. అప్పుడు మేము ఏం చేసినామంటే వాటర్తో కడిగి ఎండబెట్టినాం, అందుకే పచ్చడి తొందరగా ఖరాబ్ అయిపోయింది. ఈసారి అయితే జస్ట్ మనం తూడ్చి ఎండబెట్టినాం. ఇప్పుడు మా మమ్మీ మా ఊర్లో చేసే వాళ్ళ దగ్గర పట్టించుకొని అయితే వచ్చింది. మొత్తం మెత్తగా బాగా పట్టించారు. ఇదైతే ఒక డబ్బాలో వేసుకొని మనం ఒక 2-3 డేస్ పచ్చడినైతే ఉండనివ్వాలి. అట్లయితే అన్ని మసాలాలు ఇప్పుడు మనం వేసుకున్నాం కదా, మెంతులు, జీలకర్ర, ఎల్లిపాయ ముద్ద, అవన్నీ అయితే పచ్చడికి బాగా పడతాయి అన్నమాట, ఉప్పు గట్ట. అప్పుడైతే టేస్ట్ చాలా బాగుంటుంది తాలింపు పెట్టుకున్నప్పుడు. ఎండాకాలంలో ఈ పచ్చడి వేసుకొని తింటే బాగుంటుంది, బాడీకి కూడా సల్వ. కాబట్టి ఈ పచ్చడి అయితే చాలామంది అయితే పెట్టుకుంటారు ఎండాకాలంలో. పచ్చడి అయితే 1 ఇయర్ వరకు అయితే ఖరాబ్ కాకుండా ఉంటుంది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు అయితే పెట్టుకోవచ్చు. పచ్చడి అంతా ఒక డబ్బాలో వేసుకొని ఫస్ట్ ఒక 3 డేస్ అయితే మనం బయట పెట్టుకోవాలి, అంటే పచ్చడి అంతా ఊరాలి మంచిగా. ఆ తర్వాతకి మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అని అయితే మా మమ్మీ చెప్తుంది. ఫస్ట్ 3 డేస్ అయితే బయట పెట్టుకోండి. ఇప్పుడైతే పచ్చడి డబ్బా తీసుకుపోయి అయితే బయట అయితే పెట్టేసింది మా మమ్మీ. నెక్స్ట్ 3 డేస్ తర్వాతకి మా మమ్మీ అయితే తాలింపు అయితే పెడుతుంది. ఇప్పుడైతే ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాతకి ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు, ఎల్లిపాయలు అయితే కొన్ని అయితే వేసుకుంది. ఎల్లిపాయలు అయితే మంచిగా డీప్ ఫ్రై చేసిందంటే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే చేసుకుంది. అప్పుడు టేస్ట్ అయితే బాగుంటుంది. ఎల్లిపాయలు కూడా తినొచ్చు మనం బయట పడేయకుండా. ఇప్పుడైతే కొంచెం కొంచెం పచ్చడి అయితే అందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఆయిల్లో మొత్తం కలిసిపోయేటట్టు పచ్చడి అయితే కలుపుకోవాలి. అసలు చూస్తాను సూపర్ ఉంది కదా, బాగుంది, నాకైతే నచ్చింది. చూస్తుంటేనే ఇక పచ్చడి అయిపోగానే వేసుకొని తినాలనిపిస్తుంది, అంత బాగుంది చూస్తానికి. ఇప్పుడైతే కొన్ని ఎల్లిపాయలు అయితే మా మమ్మీ అయితే చిన్న రోల్లో వేసి దంచి పైనంగా అయితే వేసింది. ఫస్ట్ కొన్ని ఎల్లిపాయలు వేసుకుంది, ఇప్పుడు కూడా కొన్ని వేసుకుంది. నెక్స్ట్ లాస్ట్కి ఇక జీలకర్ర మెంతుల పొడి అయితే కొంచెం అయితే వేసింది. వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇక మనం ఎప్పుడంటే అప్పుడు వేసుకొని తినొచ్చు. సూపర్ ఉంది కదా, మీరు గట్రా ఇలా ట్రై చేసుకోండి. ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా మమ్మీ బాగుందని అయితే చెప్తుంది.